పేగులో పూత వలన జనరల్గా పొట్టలో నొప్పి రావటము, పొట్ట ఉబ్బరం రావటము, డిస్కంఫర్ట్ రావటము, అలాగే పేగు కనుక బ్లాక్ అవ్వటం వలన, అంటే వాపు వలన, పేగులో పూత వలన బ్లాక్ అవ్వటం వలన కొంతమందికి వామిటింగ్ కూడా రావచ్చు. ఈ పేగులో పూత ఎందుకు వచ్చింది, కారణాలు ఏంటని తెలుసుకోవాలి మనం. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం, ఓకే, ఆర్ క్రోన్స్ డిసీజ్ లాంటి మెడికల్ కండిషన్స్ అనమాట. ఈ కండిషన్స్లో ఏంటంటే కనుక మన బాడీలో ఉన్న సోల్జర్స్, మన బయట నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేసే సోల్జర్స్ మన పేగునే బయట ఆర్గన్ అనుకొని దాన్ని డ్యామేజ్ చేయటం. సో అలాంటి కండిషన్స్ వలన పేగులో పూత రావటం, అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్ వలన కూడా పేగులో పూత రావటం, పేగులో పూత వచ్చినప్పుడు పొట్టలో నొప్పి రావటము, నొప్పితో పాటు వామిటింగ్ అవటం ఇంకా ఎక్కువైతే కనుక దాంతో వెయిట్ తగ్గిపోవటం, ఇవన్నీ సాధారణంగా చూస్తాము. కొంతమందికి లూజ్ టూల్స్ కూడా అవటం, అంటే డయేరియా లాంటి సిమ్టమ్స్ రావటం కూడా చూస్తుంటాం. ఏ సిమ్టమ్స్ వచ్చినా, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ వచ్చినా అలాంటివి అంటే మాత్రం డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకోవాలి.